అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి అందరికీ. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం దైవ సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించే ఒక వాక్యమును, దేవునితో సహవాసం చేసే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించబద్ధులమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈనాటి దేవుని యొక్క వాక్యముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఈనాటి దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం. తాను నిలుచున్నాడని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చిన్న ప్రార్థన. మహోన్నతులను మహాకరుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు చక్కని పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. కొద్ది సమయం నీ విలువైన వాక్యమును ధ్యానము చేసుకుంటుండగా చేరి ఉన్న ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నాను తండ్రి. మా అందరికీ కావలసిన నీ మాటలు మీ పక్షమైన నీ దాసుల నుంచి ప్రభా నీవు వడ్డిస్తుండగా నీ దాసుని ఆత్మతో నింపి నీవు మాతో మాట్లాడుతూ ఉండగా వేరగలుగు చెప్పి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ నడిచేవని మా ప్రభువును లోకరక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట ఏమై ఉన్నది అంటే కనుక, దేవుల్లో నువ్వు నిలిచి ఉన్నావని అనుకుంటున్నావు, పరిపాలన చూసుకో అనే మాట మరి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకొరకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా అని మనం ఆలోచన చేస్తే, ఈ రోజున చాలా మంది మేము దేవుల్లోనే ఉన్నామని అనుకునేటువంటి భ్రమలో ఉండిపోతున్నారు, కానీ దేవుల్లో నుంచి పడిపోయాం అనేటువంటి సంగతి గుర్తెరగని విధంగా ఈ రోజున దేవుని ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట మనం ఆలోచన చేస్తే ఎవరి గురించి ఈ మాట రాయబడి ఉంది అని మీరు ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు తాము అనుకున్నారంట, మేము క్రీస్తులోనే దేవుల్లోనే మేము ఉన్నాం, దేవుల్లోంచి మేము పడిపోలేదు అని అనుకుంటున్నారు. కానీ జాగ్రత్త లేని వారిగా పడిపోతాము అనేటువంటి జాగ్రత్త లేని వారిగా వారు జీవించి వారి యొక్క హద్దులైనటువంటి వారు, మార్గ మధ్యలో హద్దులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. ఈ రోజున చాలా మంది పరిస్థితులు కూడా అంతే. చాలా మంది గోదావరి దగ్గరికి స్నానానికి వెళ్తూ ఉంటారు. మేము చాలా జాగ్రత్తగా ఉన్నామని అనుకుంటా, మేము పడిపోతామని అనుకోరండి. అనుకోకుండా అందులో దిగి చాలా మంది చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? జాగ్రత్త లేక చనిపోయిన వారు కూడా ఎందరో ఉన్నారు. ఒక వ్యక్తి ఒక చక్కని బిల్డింగ్ కట్టాడంట. చక్కని బిల్డింగ్ కట్టిన ఆ యొక్క బిల్డింగ్ గురించి ఒక ఇంజనీర్ చెప్తున్నాడంట. అందులో చాలా జనం ఉన్నారు. అది అపార్ట్మెంట్, పెద్ద అపార్ట్మెంట్ కడితే ఇంజనీర్ చెప్తూ ఉన్నాడు, అయ్యా ఈ బిల్డింగ్ కూలిపోతాయ్యా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తే, ఆ బిల్డింగ్ కట్టించుకున్నవాడు అంటున్నాడు, ఎందుకు కూలిపోద్ది? నేను చక్కగా బిల్డింగ్ ఎంత చక్కగా ఉంది, ఇది కూలిపోద్దని ఎలా చెప్తున్నావు అని అడిగాడు. అడుగుతాప్పుడు ఆ ఇంజనీర్ అనంట, పునాది గట్టిగా లేదయ్యా, కూలిపోద్దయ్యా, జాగ్రత్తగా ఉండండి అంటే, ఆ ఇంజనీర్ మాట ఎవరు పట్టించుకోకపోతే కొన్ని రోజులకి ఆ బిల్డింగ్ ఏమైపోయింది తెలుసా? కూలిపోయింది. ఆ బిల్డింగ్ లో అనేక మంది చనిపోయారు. ఇలా కారణం తెలుసా? ఇంజనీర్ చెబుతూనే ఉన్నాడు. ఆ బిల్డింగ్ కట్టిస్తున్నటువంటి ఇంజనీర్ చెప్తూనే ఉన్నాడు, ఇదిగో కట్టిన వారు సరైన విధంగా కట్టలేదు అని. ఆ బిల్డింగ్ లో ఉన్న వారు అందరికీ చెప్పిన ఎవరో అతని మాట లెక్క చేయలేదు. చివరికి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇది కూలిపోద్దని చెప్తుందా. ఈ ఇంజనీర్ అలాగే చెప్తాడు, ఈ బిల్డింగ్ ఎందుకు కూలిపోద్ది? ఎంతో చక్కని అందమైన రంగు ఉంది, దీనికి మంచి కలర్ కనపడుతుంది, మంచి బెడ్రూమ్లు ఉన్నాయి, మంచి సీలింగ్ ఉంది, మంచి టైల్స్ ఉన్నాయి, ఈ బిల్డింగ్ ఎందుకు కూలిపోద్ది అన్నాడు.
అని అనుకున్నారు. కానీ పునాది గట్టిగా లేకపోవడం వల్ల ఆ ఇంజనీర్ చెప్పిన మాట ఎవరు లెక్క చేయనందున ఆ బిల్డింగ్ కూలిపోయి అనేక మంది చనిపోయారు. ఈ రోజున చాలా మంది అనుకుంటున్నారు, మేము ప్రార్థనకి వెళ్తున్నాం కదా, మేము దేవుళ్ళనే ఉన్నాం, మేము దేవుళ్ళు ఉన్నాం, మేము ఏమాత్రం కూడా మేము పడిపోము అనే ఆలోచన చాలా మంది కలిగి ఉన్నారు. కనుకనే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు పడిపోవడానికి గల కారణం ఏ విషయాల్లో ఇశ్రాయేలు ప్రజలు పడిపోయారు, పడిపోవడం వల్ల వారికి జీవితం మార్గ మధ్యలో నాశనం అయిపోవడానికి గల కారణం ఐగుప్తు దేశంలో నుంచి కనాను యొక్క దేశంలోనికి వారిని ప్రవేశింపజేసి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు సమృద్ధి కలిగినటువంటి ప్రాంతంలో వారు నివసించి వారు నిత్యం కూడా ఆనందించాలని ప్రభు యొక్క ఉద్దేశం కలిగి ఉంటే ఆ కనాను దేశంలోకి ప్రవేశించలేదు. ఎవరు ప్రవేశించారో తెలుసా? ఒకటి యెహోషువ, రెండవది కాలేబు తప్ప మిగిలిన వారు ప్రవేశించలేదు. మరి మిగిలిన వారు అందరూ ఏమైపోయారు అంటే మధ్యలోనే ఏమైపోయారు తెలుసా? రాలిపోయారు, మధ్యలోనే నాశనం అయిపోయారు. గల కారణం ఏంటి? వారు పడిపోవునట్లు మీరు అనేకులు పడిపోకున్నట్లు మీరు జాగ్రత్త కలిగి ఉండవలెను. అపోస్తలుడైన పౌలు ఆ కొన్ని సంఖ్యలతో ఎవరిని ఎదుటి పెట్టి మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలను వారి ఎదుటి పెట్టి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను వారి ఎదుటి పెట్టి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా పడిపోయారు, ఏ విషయాలు పడిపోయారు? చాలా విషయాలు ఉన్నాయి. కానీ మన సమయానుకూలంగా 4 విషయాలు నేను మీ ఎదుటి పెట్టి రోజున వాక్యం ముగిస్తాను. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు పడిపోవడానికి గల కారణం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మీరు చదవగలిగితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పడిపోవడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా అవిధేయత. అవిధేయత అంటే ఏమిటి? దేవుని యొక్క మాటకు విధేయత చూపించకపోవడం, దేవుని యొక్క మాట ప్రకారంగా నడుచుకోకపోవడం, దేవుని యొక్క మాట ప్రకారంగా ప్రవర్తించకపోవడమే అవిధేయత. ప్రభు ఎలాగైతే నడుచుకోమన్నాడో అలాగే నడుచుకోకపోవడమే అది అవిధేయత. అవిధేయత వల్ల వారు పడిపోయినట్టు ఇక్కడ కూడా మాట్లాడుతుంది. కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా, మనలో ఇప్పుడు వారు పడిపోయి విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు అంటే కనాను దేశంలోకి ప్రవేశించలేకపోయారు. కనుక మనము కూడా పరమకాల అనగా పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించే వరకు మనం ఉండాలి అంటే మనము అవిధేయులు కాకుండా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విషయంలో అవిధేయత కలిగి ఉన్నారో మీరు ఆలోచన చేస్తే నిర్గమకాండము 31వ అధ్యాయం 15వ వచనంలో మీరు చదవగలిగితే దేవుడైన యెహోవా మోషే ద్వారా వారికి ఒక ఆజ్ఞ వారికి జారీ చేశాడండి. 31వ అధ్యాయం 15వ వచనం, 6 దినములు పని చేయమనిచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతివాడు తప్పక మరణ శిక్ష నొందును. ఏమంటాడండి? మీరు 6 దినములు పని చేయండి, 7వ దినము విశ్రాంతి దినం. ఆ దినం మీరు ఏ పని కూడా చేయవద్దు. ఆ దినం ఏ పని చేయవాడు తప్పక వాడు ఏం చేస్తాడంట? మరణ శిక్ష పొందుతాడు అన్నాడు. ఇది దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ. ఈ మాటకు ఇశ్రాయేలు ప్రజలు ఏమైనా విధేయత చూపించారనుకుంటున్నారా? చూపించలేదండి. 6 దినములు పనిచేసింది సరిపోలేదు. 6 దినములు చనిపోయి పనిచేసింది సరిపోక 7వ రోజు కూడా ఇదిగో మేము పరలోక మన్నాను మేము కూర్చుకుందామని వెళ్ళారు. వెళ్ళి వారు మరలా 7వ రోజు కూర్చుకోవడానికి వెళ్తేనంట పరలోక మన్న మనం దొరికిన దానికంటే దొరకలేదు. దేవుని బిడ్డారా, ఒకవేళ దొరికినా అది ఏమైపోయింది తెలుసా? తెల్లారేసరికి చూసుకునేటువంటి పురుగులు పట్టేసి, అంటే అది వారికి ఉపయోగకరంగా లేదు, వారికి ప్రయోజనకరంగా లేకుండా ఏమైంది తెలుసా? పారవేయడానికి ప్రయోజనమై. ఈ రోజున మనము కూడా అంతే. 6 రోజులు కష్టపడడానికి దేవునికి ఆరోగ్యం ఇచ్చి 6 రోజులు కూడా పని చేసుకుని 7వ రోజు ఈ 6 రోజులు ఇచ్చిన దేవునికి నువ్వు ఆరాధన
చేయడానికి, 6 రోజులు కూడా నిన్ను పని చేసుకోవడానికి, పని ఇచ్చిన దేవునికి ఆరాధన చేయడానికి ఇంకొక పరిశుద్ధమైన దినము నీకు ఏర్పాటు చేస్తే, ఆ దినము నువ్వేం చేస్తున్నావు? దేవుడు ప్రభు చెప్తున్నాడు, 7వ రోజు పని చేసిన వాడు తప్పక మరణమునికి అతను ఏమవుతాడంట? మరణ శిక్ష పొందుని వేసాడు 7వ రోజున పని చేసేవాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు లెక్క చేయలేదు, నవ్వుదేయిందా? 7వ రోజు పని చేసుకుంటే ఏమవుతుంది? అసలు 7వ రోజు పని చేసుకుంటే ఏమవుతుంది? వాళ్ళు పనిలోకి వెళ్ళిపోయారంట. వెళ్తే వారు తీసుకుని వచ్చారు. ఒకసారి సంఖ్యాకాండంలోకి ఒకసారి సంఖ్యాకాండం 15వ అధ్యాయం, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకటి విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వారికి ఏమి చేయవలెనో అది విశదపరచలేదు, కానీ వారిని కావలిలో ఉంచిరి. తరువాత ఆ మనుష్యుడు యెహోవా మనుష్యుడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము పాడు వెలుపున రాళ్లతో వారిని కొట్టి చంపవలెను మోషేతో చెప్పెను. ఎంత చక్కని మాట! దేవుడిని యెహోవా ఆజ్ఞాపిస్తే మీరు 6 దినములు కష్టపడి పని చేయండి, 7వ రోజు పరిశుద్ధమైన దినము, 7వ రోజు మీరు తప్పనిసరిగా దేవుని ఆరాధించండి, లేకపోతే మరణ శిక్ష తప్పక మరణ శిక్ష మీకు వధించబడుతుందని చెప్తే ఒకడంట వీళ్ళు ఏం చేస్తున్నాడు? కట్టలేకుంటాడంట, పని చేసుకుంటాడంట. దేవుడి మందిరానికి ఎలా పోతే ఏమవుతుంది, దేవుని ఆరాధన చేయకపోతే ఏమవుతుంది? నేను కట్టలేకపోవడం చూశాను. చూచిన అతన్ని చూచిన వారు పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా? మోషే యొద్దకు తీసుకుని వచ్చారు. మోషే యొద్దకు తీసుకుని వస్తే మోషే ఎదుట వాళ్ళు రాళ్ల రువి చంపవలని ఆజ్ఞ. ఎంత దేవుని ఏర్పాటు చేసిన దినమందు దేవుని ఆరాధన చేయకపోతే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు వచ్చే శిక్షలు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు వచ్చే శిక్షలు తెలుసా? రాళ్ళ రువి చంపవలెను. ఈ రోజున మనం చంపేవాడు లోపల ఎవరు కూడా లేరు, కానీ దేవుడు బిడ్డ రాళ్ళతో కొట్టి చంపేవాడు ఎవరు కూడా లేరు. నేను ప్రార్థన మానితే నువ్వు రాళ్ళతో కొట్టేస్తావా? నేను ప్రార్థన మానితే ఇదిగో రాళ్ళు నువ్వు చంపేస్తావా? నా ఇష్టమైతే నేను వస్తాను, కష్టమైతే మారేస్తాను. నువ్వెవరో నన్ను ప్రార్థనకి రాలేదు అనడానికి. ఇదిగో నేను పోయిన వారం ప్రార్థనకి రాలేదు, ఈ రోజు ఏమైనా చచ్చిపోయారా? నువ్వు శారీరకంగా చావలేదేమో, కానీ దేవుని బిడ్డారా అంతరంగంగా నువ్వేమయ్యావు? 2వ మరణంలో ఉన్నావు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకపోవడమే పాపము. దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటను ఇదిగో అతిక్రమించి, దేవుని యొక్క మాటకు ప్రభు చెప్పినట్టుగా నేను చేయాలా, ప్రభు చెప్పినట్టుగా నేను నడుచుకోవాలా అనే ఆలోచన వారికి కలిగి ఉన్నారు కనుక కనాను దేశంలోనికి ప్రవేశించలేదు, మధ్యలో రాలిపోయారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజున పరలోక రాజ్యంలో ప్రవేశించాలని అనుకుంటున్నాను. పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వారికి ఉండాలి. ప్రభు చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి, ప్రభు చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తించాలి. దేవుని యొక్క వాక్యములు ఎందరో విధేయత చూపించకుండా వారికి జీవితాలు భద్రత చేసుకున్నవారు, వారికి జీవితంలో నాశనం చేసుకున్నవారు ఎందరో ఉన్నారండి. అటువంటి వారి వలె నువ్వు ఉండకుండానట్లుగా దేవుని యొక్క మాటకు విధేయత చూపించు. దేవుడి యొక్క మాటలో నుంచి నువ్వు పడిపోకుండా చూసుకో. ఎప్పుడైనా చూసుకున్నావా? కొత్త సంవత్సరం రాగానే నూతన సంవత్సరంలో ప్రవేశించగానే ఒక తీర్మానంతో ఉంటారు. ఏమన్నా తెలుసా? ఇదిగో నేను పోయిన సంవత్సరంలో అనేకమైన ఆదివారాలు నేను మానేశాను, అనేకమైన నియమక కూటాలు మానేశాను. ఈ సంవత్సరం నేను ఒక్క ఆదివారం కూడా నేను మాట ఎప్పుడు తీర్మానం చేసుకుంటారో తెలుసా? నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకుంటారు. ఓ నెల అయిపోతుంది, ఈ మాట ఏమైనా గుర్తుంటుందా మనకి? అసలు ఈ మాటలు మనం అసలు లెక్క చేయమండి, లెక్క చేయం. నువ్వు దేవునికి మాట ఇచ్చావు, నేను దేవుని నామం బట్టి నేను విడిచిపెట్టాను. ఎప్పుడు విధేయత చూపిస్తామో తెలుసా? మన యొక్క జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, అయ్యా నీవు తప్ప నాకు దిక్కెవరు ఉన్నారయ్యా, నీవు చెప్పినట్టుగా నేను నడుచుకున్నా. కష్టం పోతేను దేవుడన్నా దేవుని యొక్క మాట అన్నా మనకి లెక్కాల్సిన. అందుకే వారు అవిధేయత వల్ల
తప్పిపోయినట్లు, అవిధేయుని వల్ల తొలగిపోయినట్లు, ఇదిగో మీలో ఎవరు అవిధేయుని వల్ల తప్పిపోకుండానట్లు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి అంటే ఈ మాట మనకేమైనా గుర్తుంటుందా? దేవుని ఆజ్ఞలు చెప్పుడు నడుచుకోవాలని కానీ, ప్రభు చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలని కానీ, ప్రభు నడుచుకోవాలని కానీ అసలు మనకేమైనా గుర్తుంటుందా? గుర్తుండట్లేదండి. కొంతమందికి ఆదివారం అనే సంగతి గుర్తుండదు, ప్రార్థనకి వెళ్ళాలనే గుర్తే ఉండదండి. దేవుని బిడ్డారా, నువ్వు దేవుని మాటల నుంచి నువ్వు పడిపోతున్నావు. దేవుని యొక్క మాటల నుంచి తొలగిపోవడం వల్ల నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు స్వతంత్రురాలు కాదు. అందుకే నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. డ్యూటీకి వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం 9 గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటే ఎంత జాగ్రత్తగా పనులన్నీ కూడా చక్కబరుచుకుని ఏం చేస్తారు? పరుగునే వెళ్ళిపోతారండి. పరుగునే వెళ్ళిపోతారు. వెళితేనే కదా జీతం వచ్చేది, వెళితేనే కదా కుటుంబం పోషించబడేది. అందుకే ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా కలిగి ఉంటాం. డ్యూటీ విషయం, దేవుని యొక్క మందిరానికి వచ్చే విషయంలోను, దేవుని యొక్క మాట ప్రకారంగా ప్రవర్తించే విషయంలోను మనం జాగ్రత్త కలిగి ఉంటున్నామా, లేకపోతే పడిపోయామనే సంగతిని గుర్తెరగట్లేదా? ఎన్ని ఆదివారాలు పడిపోతున్నాం దేవుని మాటను విడిచిపెట్టి, దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి ప్రభు నడుచుకోమన్నట్లుగా నడుచుకోకుండా ఎన్ని విషయాల్లో నువ్వు పడిపోతున్నావు? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? అందుకే ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వారు పడిపోయినట్లు మనలో ఎవడో పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి. అంటే అసలు జాగ్రత్త మీ జీవితంలో ఉందా? లేకపోతే ఈ రోజున జాగ్రత్త కలిగి ఉన్నాడు దేవుడు పెట్టాలి. ఆనాడు దావీదు దేవుని యొక్క మాటల నుంచి పడిపోయాడు. దేవుని యొక్క మాటలు పక్కన పడేసి అతను తొలగిపోయి ఏం చేశాడు తెలుసా? దానితో నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించవద్దు. అది ఆజ్ఞ, అది దేవుని మాట. తన పొరుగు వారి యొక్క భార్యను ఆశించాడు. ఆశించి ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క మార్గం తొలగిపోతే, అయ్యా నీ మార్గంలో నుంచి నేను తొలగిపోయాను, నీ మార్గంలో నుంచి నేను పడిపోయాను, నీ ఆజ్ఞలో నుంచి నేను పడిపోయానయ్యా అని ప్రభు యొక్క పాదాల పట్టుకుని గోచాడి తన ప్రతికంతకుడు గోచాడిన విధానం ఒక దేవుడు. ఈ రోజున దావీదు వలె దేవుని యొక్క మార్గంలో నుంచి నువ్వు పడిపోయి ఉంటే కనుక ఈ రోజున దావీదు వలె తీర్మానం చేసుకో, అయ్యా నీ ఆజ్ఞలు అనుసరించే విషయంలో నేను పడిపోయానయ్యా, ఇక నేను పడకుండా, నీ మాటల నుంచి పడకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీ తీర్మానాన్ని దేవుడు ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. దేవునికి విధేయురాలుగా నిన్ను జీవింపజేసి ఆయన ఇచ్చిన పరలోక రాజ్యానికి నిన్ను ఖచ్చితంగా వారసులుగా ఖచ్చితంగా చేయగలుగుతాడు. రెండో మాటలకు పెడదాం. ఇశ్రాయేలు ప్రజలు ఏ విషయంలో మాత్రం పడిపోయారు? వారు పడిపోయినట్లుగా అన్నాడు. వారు ఏ విషయంలో పడిపోయారు? మీరు ఇందాక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మీరు చేత పట్టుకున్నాడు. అక్కడి నుంచి ఒక 3 విషయాలు నేను ఇంకా మరి మీతో పంచుకుంటాను. చూడండి సార్, 7వ విషయం, 7వ వచ్చిన జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండి వారిలో కొందరు విగ్రహారాధికులై ఉండకుడి. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఈ మొదటి వచనం నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలు ఈ 12వ వచనం వరకు కూడా పడిపోయారు. కొన్ని విషయాలు అక్కడ రాశాడు, కానీ అక్కడ చాలా ఉన్నాయి. అయితే అందులో నేను ఒక 2-3 విషయాలు మళ్ళా ఒకటి అవిధేయత వల్ల పడిపోతే, రెండవది జనులు తినుటకును త్రాగుటకును విగ్రహారాధన చేయుటకును విషయంలో పడిపోయారు. ఈ 3 కూడా ఒక విషయంతోనే మాట్లాడుతున్నాను. ఈ 3 కూడా ఒకే విధంగా దేవుడు పెట్టారు. ఎందుకంటే సమయం సరిపోదు కనుక నేను క్లుప్తంగానే మీకు ముందు పెడుతూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే జనులు తినుటకును త్రాగుటకు. యాషావు దేవుళ్ళు బతికిన వాడే. యాషావు ఏ విషయంలో పడిపోయాడు తెలుసా? తిండి వల్ల పడిపోయాడు. తిండి అతనికి ఏం కావాలి? చిక్కుడుగా కూర వాసనకి పడిపోయాడండి. అక్కడికి అడుగుతున్నాడు యాకోబు, నీ జ్యేష్ఠత్వం హక్కు, దేవుడి నుంచి జ్యేష్ఠత్వం హక్కును వదిలేసుకుంటావా? ఆహారం పెడతానన్నాడు. తిండి వల్ల అతనికి ఏం కావాలంట? ఆశీర్వాదం ఎవరికి కావాలి? జ్యేష్ఠత్వం ఎవరికి కావాలి? నాకేం కావాలి?
చాలా మందికి దేవుడి మందిరానికి వెళ్తే ఆశీర్వాదంతో పని లేదు. ఏం కావాలి? భోజనం ఉంటే చాలు, భోజనం ఉంటే చాలండి. ప్రార్థన మనిషి ఎందరో చక్కని వంటకాలు చేసుకుని తినేవారు లేరా? తిని తాగేవాళ్ళు లేరా? అసలు ఎవరు తిని తాగుతారు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో రాసిన ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగో తిని తాగుతూ ఉన్నారో మీరు చదవగలిగితే నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనిరి, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది. నేను వారికి నియమించిన త్రోవల్ని త్వరగా తొలగిపోయి తమ కొరకు పాత పోసిన గోడను చేసుకుని దానికి సాగిన పడింది. ఏమంటారు? ఏదో రెండో విషయం ఏంటో తెలుసా? జనులు తినే విషయంలో, తిండి విషయంలో, తాగే విషయంలో పడిపోయారు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించవలసిన ప్రజలే వారు తినడానికి తాగడానికి ఏం కావాలంట? ఒక దూడ. వారు తిని తాగడానికి ఏం కావాలి? ఒక దూడ ఉంటే చాలు. దేవుణ్ణి ఆరాధించవలసిన వారు సర్వలోకమును సృష్టించిన దేవునిగా ఆరాధించవలసిన వారు దేవుని ఎలా చేసేసారు? దేవుని ఎలా చేసేసారు? దూడగా చేసేసారు. నేను చెప్పట్లేదండి, బైబిల్లో ఉంది. ఒకసారి కీర్తన 106వ కీర్తన 106వ కీర్తన 20వ వచనం ఒకసారి చదవమ్మా. 106వ కీర్తన 20వ వచనం. తమ మహిమాస్పదము గడ్డి మేలు ఎద్దు రూపముగా మార్చిరి. ఎవరిని? దేవుడు మహిమాస్పదముగా ఉన్న దేవుణ్ణి ఎలా మార్చేశారంట? గడ్డి తిను ఎద్దు వలె దూడ వలె చేసేసారంట. దేవుడు విన్నారా? దేవుడేమో మహిమ స్వరూపి అయిన దేవుణ్ణి ఏ రూపంలో కూడా చేసుకోవద్దు అని చెప్తే వీళ్ళు తిని తాగడానికి ఏం కావాలి? ఒక రూపం కావాలి. ఒక రూపం కావాలి కనుక ఏం చేశాడు? ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటో తెలుసా? దూడ రూపం. దూడ రూపం ఏర్పాటు చేసుకుని ఆ దూడ ఏమిట? తినడమునో తాగడం. ఈ రోజున చాలా మంది చేసే పనుడు తెలుసా? ఈ రోజున చాలా మంది చేసే పనుడు తెలుసా? విగ్రహారాధన దగ్గరికి వెళ్ళిన వారు బలులు అర్పించి మేకపోతులు అర్పించి అక్కడ చేసే పని ఏంటి? తినడమునో, మేక మాసం తినడమునో, మందు తాగి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు లోకానికి. అది ఎప్పటి నుంచి ఉందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల నుంచి ఉంది. వాళ్ళేమో వారు తిని తాగి ఏం చేశారు తెలుసా? వారు నాశనమైపోయారు. నాశనమైపోయారనే దాన్ని గుర్తించుకోవట్లేదు ఈరోజు జనులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? నాశనాన్ని ఎవరు గుర్తెరుగుతున్నారండి? తాగడం వల్ల చనిపోవడం ఎవరైనా గుర్తెరుగుతున్నాడా? తాగి చచ్చిపోయిన వాళ్ళు చూసి ఇంకొకరు గుర్తించుకుని తాగడం మానేస్తున్నాడా? తిండి వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు తెలుసా? తిండి వల్ల కూడా చనిపోయింది. తిండి వల్ల కూడా చనిపోతామేంటి మనకు తెలిసే విషయం. చదవడం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాశాడు. సామెతల గ్రంథంలో జ్ఞానికుడు సొలొమోను రాసిన సామెతల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. నీవు ఏలికతో భోజనము చేయి కూర్చుని ఎడల నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించు. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొను. అతని రుచి గల పదార్థములను ఆశింపకు. అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యం పొంద ప్రయాసం. ఇంకా లేదు. ఈ ఆహారం ఏంటంటే మోసపుచ్చు.
ఏది మోసపుచ్చే ఆహారం? బయటికి వెళ్ళి చూడండి, జంక్ ఫుడ్స్ అంటారు. అది పేరు ఏంటయ్యి? జంక్ ఫుడ్స్. అది అంత బాగా కనపడుతుంది చెప్పండి. ఇంట్లో భోజనం ఎలా కనపడితే, ఇంట్లో వండిన భోజనం ఒక పక్కనట్టండి, హోటల్కి తీసుకొచ్చిన భోజనం ఒక పక్కనట్టండి. ఏది బాగా కనపడుతుంది? ఏది బాగా కనపడుతుంది? అందులో ఏది బాగా వాసన వస్తుంది చెప్పండి? హోటల్ భోజనం బాగా. ఏది రుచిగా ఉంటుంది? హోటల్ భోజనమే. అందుకే అది మోసపుచ్చు ఆహారం అన్నాడు అక్కడ. అటువంటి విషయం నీ గొంతుకి ఏం పెట్టుకోమంటున్నాడు? కత్తి. నేను చెప్పట్లేదండి, నేను చెప్పట్లేదు. ఏం పెట్టుకోమంటున్నాడు? కత్తి పెడితే ఏమవుతుంది? కత్తి పెడతామంటే ఏది రానకపోవడమే కత్తి. కత్తి ఎలా పట్టుకుంటే ఎవరు వస్తారా? అలా గొంతు కత్తి ఎడితే లోపలికే కత్తి పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఈరోజు? ప్రార్థనకి వెళ్ళేవాడు ఆహార విషయం. విగ్రహములకు అర్పించిన వాటిని భుజించకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, జంక్ ఫుడ్స్ అనేవి ఈ రోజున చాలా హానికరం. ఆ ఫుడ్స్ వల్ల ఈ రోజున కిడ్నీలు పోతున్నాయి. ఆ జంక్ ఫుడ్స్ వల్ల ఆ ఫుడ్స్ తిని తాగి ఏం చేస్తున్నారు తెలుసా? ఆరోగ్యాన్ని కోల్పోయేవారు ఎందరో ఉన్నారు. దేవుడు విన్నారా? అవి హానికరమైనవి. ఈ రోజున ఎవరో ఏదో చేస్తున్నారని మనం చేయడం కాదండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారికి తినడానికి తాగడానికి వాళ్ళకి అవకాశం ఏంటి? దేవుడు ఎదుగుతున్నామనే సంగతి వారు మర్చిపోయారండి. ప్రభు చూస్తున్నాడు అనుకుంటున్నారు. ప్రభు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారు? పరలోకంలో ఉన్నాడు అనుకుంటున్నారు. పరలోకంలో ఉన్నాడు అనుకుంటున్నారు. దేవుడి మీద అనుకునేది ఏం చేస్తున్నారు? తింటాం తాగుతూ ఎన్ని చేస్తారు. ప్రభు చెప్తున్నాడు మోషేతో, అయ్యా నా ప్రజలు అనుకున్నారు తెలుసు, ఇదిగో నన్ను ఆరాధించవలసిన వారే దూడం చేసేసుకుని నన్ను ఎలా చేసేసారు? దేవుణ్ణి మాకు దేవుడు కావాలనుకున్నారు. దేవుడిని ఎలా చేసేసారు? దేవుడేమన్నా దూడ, దేవుడేమన్నా పంద, దేవుడేమన్నా ఎలక? మాట్లాడరండి. చాలా మందికి బాధ నాకు వచ్చేమో దేవుని బిడ్డారా, దేవుడిగానే మనం ఆరాధించాలి. దేవుడు ఆయన లోకంలో కలగజేసిన వాటితో ఏమాత్రం కూడా పోలికేటండి. అందుకే నా చదువులైన వారు ఇదిగో మహిమాస్పదముగా ఉన్న నన్ను గడ్డి వేసే దూడగా చేసేసారు. దేవుడు ఏమైనా గడ్డి వేసేవాడా? ఈరోజున చదువుకి మనం గుర్తుందా? ఒకళ్ళేమో పంది దేవుడు అంటారు. ఎవరంట దేవుడు? కుడుతాగే సంది కుడుతాగే పంది దేవుడా? ఇశ్రాయేలు ప్రజలు చేసేసారని చెప్పి ఆయన వ్యాధం ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకో తెలుసా? ఎందుకు చేసుకుంటున్నారు తెలుసా? వాటిని అంటే వాళ్ళు తినడానికి తాగడానికి. మీరు జనులు చూడండి, ఏదైనా ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఏం చేస్తున్నారు తెలుసా? జనులు తాగేసి ఇష్టానుసారంగా మూర్ఖంగా మాట్లాడుతూ మూర్ఖంగా ప్రవర్తించేవారు ఈ రోజున లోకంలో ఎందరో ఉన్నారు. దేవుడు విన్నారా? అలా చేయడానికి వీల్లేదండి. అలా చేయడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలు వారి నోటికి ఏం పెట్టుకోలేదు తెలుసా? కత్తి పెట్టుకోలేదు. ఎవరు ఎదుగుతూ ఉన్నారో కత్తి పెట్టుకోకుండా ఇదిగో వారు ఒక దూడను చేసుకుని దాన్ని ఏం చేస్తారు తెలుసా? ఆరాధన చేసి దానికి పొల్లు అర్పించేసి ఆ మాంసం తినేయడం వల్ల వారు ఏమైపోయింది తెలుసా? అవిశ్వాసులైపోయారు. తిండి వలన, వేళ మద్యం వలన వారు విగ్రహారాధన చేశారంటాడు. దేవుడు బిడ్డలారా, ఈ తిండి ఈ యొక్క మద్యము కూడా ఇది ఎక్కడ కనిపించో తెలుసా? విగ్రహారాధన దగ్గర కనిపించు. ఆ మాట రాసిన ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చదవగలిగితే చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో వచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అయితే అందరి ఈ జ్ఞానము లేదు. కొందరి వరకు విగ్రహములను ఆరాధించువారు కనుక తాము భుజించు పదార్థము విగ్రహం బలి ఇవ్వబడినని ఎంచి
భుజించుదు. ఇందువలన చూడండి, ఇందువల్ల వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుచున్నది. ఎందుకు తినొద్దన్నాడు? బలి అర్పించే వాటిని, బలి అర్పించిన వాటిని తినడం వల్ల, అవి విగ్రహములకు అర్పించిన వాటివని కూడా తెలిసి నువ్వు తినడం వల్ల నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? నీ మనస్సాక్షి ఎలా మారిపోతుంది తెలుసా? అవిశ్వాసిగా మారిపోతుంది. అందుకే బలుడు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని ఎందుకు తినొద్దని ఇప్పుడు అర్థమైందా? ఈ రోజున నోరు కట్టుకోరండి, నోరు కట్టుకోరు. లడ్డు నిగనగలంత కనపడుతుంది. ఏంటి లడ్డు ఎదురుగా టీ పట్టేస్తాం. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు పడుకుంటే దైవం. ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు వరకు దేవుడి మార్గములు నడిచిన ప్రజలు, దేవుడి మార్గమును అనుసరించిన వారు అలాగ అవిశ్వాసులైపోవడానికి గల కారణం తెలుసా? దేవుడి మాట లెక్క చేయకుండా ఉండడానికి గల కారణం తెలుసా? విగ్రహాలకు మరి ఒక దూడ చేసుకున్నారు, దానికి ఏం చేశారు? బలి అర్పించారు. అవి తిని తాగడం వల్ల దేవుని మాటలకు గుర్తులేదు, దేవుని మాటలకు గుర్తులేదు. దేవుని విన్నారా? అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ఎవరు ఎదుగుతూ ఉన్నావో ఒక్కసారి గుర్తుపెట్టుకో. జ్ఞానుడు సొలొమోను ప్రపంచ జ్ఞాని, అతని వంటి జ్ఞానం కలిగిన వాడు ఈ భూమి మీద ఎవరు లేరు. అటువంటి జ్ఞానం కలిగిన వాడే అతను కలిగిన ఉపపత్రుల్లో, అతను కలిగిన భార్యలో మోయాబీయులు కూడా ఉన్నారు. వారు విగ్రహాలకు అర్పించిన వాటిని ఎదురికి కూడా పెట్టడం వల్ల, ఎదురు నోరు కట్టుకోకుండా తినడం వల్ల రాజుగా ఉండవలసిన వాడు రాజు స్థానం నుంచి కింద పడిపోయాడు. దేవుడికి స్తోత్రం. అందుకే తిండి విషయంలో ఇశ్రాయేలు ప్రజలు తిండికి పడిపోయారండి. ఎప్పుడు చూసినా సమీసారం లేని ఈ పరలోక సంబంధమైన మన్నాయేనా మాకేం కావాలి? మాంసం కావాలి. మోకాళ్ళ లోతు ఊరిళ్ళ పెట్టలు పంపిస్తే దేవుడు వాళ్ళు తింటే ఆ తిండి వల్ల జబ్బు చేసి చచ్చిపోయినాడు. ఎలా చచ్చిపోయారు? మాంసం తిని జబ్బు చేసి చచ్చిపోయినట్టు. రాజుగారు మాంసం పండలో ఉండగానే చనిపోయారని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు పెట్టారు. అందుకే మనం నోరు కట్టుకోవాలండి. చాలా మందికి నోరు కట్టుకునే ఆలోచన ఉండదు. షుగర్ పేషెంట్కి అసలు ఉంటుంది. నాకు ఏం అర్థం కాదు. ఎవరికే షుగర్ తింటే ఏమవుతుంది? షుగర్ పెరిగిపోద్దమ్మా, నువ్వు షుగర్ తినకో అని చెప్తే మాట్లాడారంటే నోరుకి ఏమైనా కత్తెట్టుకుంటున్నారా? తింటే ఏమవుతుంది? బెడ్డేసుకుంటారు. అందుకే ఇంకా ఎక్కువ కాలం పక్కన ముందే చచ్చిపోతున్నా. ఎందుకు? నోరు కట్టుకోక, నోరు కత్తెట్టుకోవాలి. నోరుకి నాకు షుగర్ లేదు అయినా సరే నేను కత్తేడతాను పీకి. మొన్న మధ్యన ఒక సేవకుల సదస్సుకి నేను వెళ్ళాను. ఆ సేవకుల మీటింగ్లో ఆ పాస్టర్ గారు డ్రై ఫ్రూట్స్తో మంచి తయారు చేశాడు. స్వీట్ తయారు చేసి డ్రై ఫ్రూట్స్తో, ఇవి పర్వాలేదండి డ్రై ఫ్రూట్స్ తినవచ్చు అన్నాడు. నాకు ఎప్పుడైతే నేను అవాయిడ్ చేశానో ఎంతమంది బ్రతికులాడినా నేను తిన్నాను. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఇంక ఎప్పుడు మిమ్మల్ని తినమన్నాడు. ఏమన్నాడు? ఇవి తినకపోతే ఎప్పుడు నేను మీతో మాట్లాడడం కానీ మిమ్మల్ని పిలవడం కానీ జరగదండి అన్నాడు. అప్పుడు నేను ఒప్పేమంటున్నాను, మీరు మాట్లాడటం మానేసిన వాళ్ళు, మీరు నన్ను పిలవకపోయిన వాళ్ళు, నేను మాత్రం నేను తిన్నాను. నన్ను ఊరికేం పెట్టాను? నేను కత్తి డ్రింకులు పట్టుకొచ్చేస్తారు. అయ్యారు కొంచెం తాగండి. ఏముంది నాకు గొంతుకి దగ్గర? కత్తి పెట్టుకున్నాను నేను. వాటాస్ గారిలాగా కత్తి పెట్టుకోవడం కాదు. వాటాస్ గారి కత్తి పెట్టుకుంటాడా? గొంతులో కత్తి పెట్టుకుంటూ బతుకుతాడు. కత్తి పెట్టినట్టే అది ఎలా పైబడి ఉంటుంది. రింగ్ ఎలా ఉంటుంది అనుకుంటారు? ఎక్కడికి వచ్చి ఎలా పైబడి రింగ్ వచ్చి ఎలా కొడుకు సూలుగా ఉంటుంది. కత్తి బీగలో కూర్చుంటే చచ్చుకుంటాడు. అలాగే కత్తి పెట్టుకున్నట్టుగా కనపడతారు క్రైస్తవులుగా, కానీ కత్తి ఉండదు. రాని అందుకే ప్రభునందు దేవుని బిడ్డారా, ఆనాడు యాషావు తన గొంతుకు కత్తి పెట్టుకోలేదు.
దేవునికి ఆశీర్వాదమే గొప్పని ఆలోచన చేయకుండా తినడానికి తాగడానికి ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా తిండికి పడిపోయారండి. ఈ రోజున అటువంటి వారు ఎంతమంది ఉండట్లేదు దేవుడి మందిరాల్లో. ఆదివారం మంచి చికెన్ బిర్యానీ దొరుకుతుంది అంటే ఏం చేస్తారా? ప్రార్థన మానేసి పరిగెట్టుకోండి లేరా? మటన్ బిర్యానీ దొరుకుతుందంటే ప్రార్థన మానేసి పరిగెట్టుకోండి లేరా? తిండికి పడిపోవడం పెట్టండి. ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్న తినలేవా? తినగలం. ఇశ్రాయేలు ప్రజలు తిండి వల్ల త్రాగులకు వారు పడిపోయిన స్థితిని ఏర్పడింది. వాటి వల్ల ఆ తిండికి ఆ త్రాగుడికి ఏమని తెలుసా? విగ్రహాన్ని ఒక ఆయుధంగా పెట్టారు. ఈ రోజున అటువంటి వారికి మనకు ఉండడానికి వీల్లేదు. గౌరీ పక్కన వెళ్ళానండి, అక్కడ కూడా ప్రార్థనే. అక్కడ ఏమైనా వాక్యం కూర్చుంటావు, నువ్వు వాక్యం వింటావా? భోజనాలు దొరుకుతాయండి. ఎక్కడ దొరుకుతాయి? గౌరీ పక్కన ఏం పెడతారంట? భోజనాలు ఊరికనే. మరి మన మందిరంలో భోజనం ఏముంటుంది? వాక్యమే భోజనం. వాక్యమే భోజనం. ఇది 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 కొడుకు నిడుతుందా, అది కొడుకు నిడుతుందా? ఏది నిడుతుంది? గౌరీ పట్టణాన్ని నిడుతుంది. ప్రార్థన మానేసి రోజులు ఎందరో దేవుని ఆరాధన స్థలాన్ని వదిలేసి దేవుడు ఎదుట ఉన్నామనే సంగతి గుర్తు తెలకుండా ఎక్కడికి వెళ్ళేమంటే మళ్ళీ కవర్ చేసుకోవడానికి అక్కడ కూడా ప్రార్థన గుడి ఉంది కదండి. తిండి వల్ల త్రాగే విషయంలో పడిపోయే స్థితిలో ఈ రోజున ప్రభు వారి పడిపోయినట్టు పడిపోవద్దు. అందుకే ప్రభు మనకు మాట్లాడుతున్నారు. మూడవది, వారు పడిపోయింది ఏం తెలుసా? వ్యభిచారం పడిపోయారు. చూడండి సార్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరియు వారి వలె మనం వ్యభిచరింపక వారిలో కొందరు వ్యభిచరించి 23,000 మంది దేవుని కూలిపోయారు, చచ్చిపోయారు. వారి వలె వ్యభిచరింపక అంటున్నాడు. వారు ఏ విషయంలో పడిపోయారు తెలుసా? వ్యభిచారానికి పడిపోయారు. వ్యభిచారం అంటే మామూలుగా కాదండి, అది ఒక మొత్తు ముందు లాంటిది. వ్యభిచారం అనేది ఒక మొత్తు ముందు లాంటిదండి. చదవడం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవగలిగితే చక్కని మాట, ఆ మాట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. సమస్తమైన జనములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. ఎక్కడ రాశారు చూసారా? ఏదో వ్యభిచార మద్యం తాగితే ఎలా ఉంటుంది? మద్యం ఎలా ఉంటుంది? వ్యభిచారం అనేది కూడా ఒక మత్తు వంటిదే. దాన్ని వదలలేరు. సంసోను ఉదాహరణకి ఎవరు తెలిసే? సంసోను అతన్ని పట్టుకుంది ఎవరు తెలుసా? తెలియదు. ఆవిడ ఇంట్లోంచి బయటికి పెట్టేసిన నీ కాళ్ళు పట్టుకుని వదలని అంటాడు. ఏమంటున్నాడు? వచ్చి గాడున ఎముకతో 1000 మందిని చంపగలిగిన సంసోను, దేవుని ఆత్మ చేత నడిపించబడిన సంసోను, ఎవరిని సింహాన్ని 2 ముక్కలుగా చీల్చి వేసిన సంసోను దేనికి పడిపోయాడు? వ్యభిచారానికి పడిపోయాడు. ఆ ఇంట్లోంచి బయటికి ఏంటంటే నీ దారుణాన్ని పట్టుకుని వదలని గుమ్మం దగ్గర కాచుకున్నాడు. అంటే మామూలు దగ్గర కూడా వ్యభిచారాన్ని చిన్న చూడండి. అందుకే నీ పొరుగు వారితో ఎవరితో కూడా పెట్టుకోవద్దు. వాళ్ళు వదలరా. మా వాళ్ళు ఇంట్లో ఉన్నవి ఈ రోజున ఇదిగో పక్కనున్న భార్యతో ఇదిగో సంబంధం పెట్టుకుని తన భార్యను లెక్క చేయకుండా భార్యను వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భర్తలను వదిలేసిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఫేస్బుక్ లో ఒక సహోదరి చెప్తుంది, హైదరాబాద్ లో. ఆమె తన భర్త కాకుండా ఇంకొకళ్ళు ఎవరితో పట్టుకుంది. ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి తెలుసా? బ్రతుకు జక్కా బండి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయండి. ఏ న్యాయం చేయాలమ్మా అని అడిగితే ఏమంటుంది తెలుసా? నా ప్రియుడు నేను బ్రతకడానికి నా భర్త యొక్క నుండి నాకేం కావాలి? సొమ్ము కావాలి, ఆస్తి కావాలంట.
భర్త ఉందంట. ఎవరికా ఏం కావాలి వీడికి? ఎవరెవరు బతకడానికంట? ఈమె ప్రియుడు. భర్త కష్టపడి సంపాదించి ఎవరికి ఇవ్వాలంటే వీళ్ళందరికీ ఇవ్వాలి. దేవుని పెట్టారా ఎంత అలాగైపోతుంది చూసారు. అలాగే ఇక్కడ మనం చూస్తే అది ఒక మత్తు లాంటిది. అందులోనే ఆనందం ఉందనుకుంటారు, వ్యభిచారంలోనే ఆనందం అనుకుంటారు. దేవుని పెట్టారా వ్యభిచారంలో ఆనందం లేదు, కానీ ఏముందో తెలుసా? జబ్బులు ఉన్నాయి. ఏమున్నాయి చదవండి పరిశుద్ధ గ్రంథంలో. చాలా తేటగా రాసిన మాట చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో. మీరు చదవగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో వచ్చిన 6వ అధ్యాయం. జాగ్రత్తగా దూరముగా సాగిపోడి, పారిపోడి మనుషులు చేయి ప్రతి పాపం దేవునికి దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తము చేయవాడు తన సొంత శరీరమునకు హాని. అంటే జాగ్రత్తం వల్ల ఏమవుతుందంటే శరీరానికి హాని. అంటే జబ్బు. వ్యభిచారం చేయడం వల్ల ఏమవుతుంది? HIV, సుఖ వ్యాధులు. వాటి వల్ల చనిపోతలేదా? చనిపోవట్లేదా? మరి ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు దేవుల్లో ఉండి కూడా జాగ్రత్తము అది చాలా సుఖంగా ఉందని అనుకుంటున్నావేమో, అది మత్తు వలె హాయిగా ఉందని అనుకుంటున్నావేమో, అది నీ శరీరమునకు హాని కలిగజేస్తుంది. దేవుని బిడ్డలారా, నీ శరీరమునకు హాని కలిగజేస్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అతను తన భార్యను ఎంతో ప్రేమతో చూసుకుంటాడండి. అది చాలా అందంగా ఉంటుంది. చాలా అందమైనటువంటి కుమార్తె, చక్కని 2 పిల్లలు ఉన్నారు. ఈమెను బయటికి కూడా వెళ్ళకుండా ప్రతి ఇంటికి తీసుకొచ్చి పువ్వులా చూస్తాడు. ఇంట్లో తీసుకొచ్చి పెడతా ఉంటాడు. తీసుకొచ్చి పెడతా ఉంటే ఆమె ఎంతమందితో తిరగడం మొదలెట్టిందంటే 1-2 కాదండి, అనేక మందితో వ్యభిచారం చేస్తూ ఉంది. చివరికి ఆమెకి ఎయిడ్స్ వచ్చేసిన తర్వాత ఆమెకు బాగుపోతే రోజులు జ్వరం నుంచి హాస్పిటల్ తీసుకెళ్తే ఆమెకి HIV ఉందన్న. అయితే ఇతను నాకు విడాకులు కావాలని కోర్టుకు వేసాడు. విడాకులు కావాలని కోర్టుకు వేస్తే ఆ కోర్టు విడాకులు మంజూరు చేసేసింది. విడాకులు ఇచ్చేసింది. పిల్లల్ని అప్పగించి ఆమెకు అతనికి సంబంధం లేకుండా వేరు చేస్తే ఆమె ఇంటి దగ్గరుంటే పిల్లలు చూసేవారు లేక, ఇతనికి వ్యభిచార మనసు లేదు. తన భార్య తప్ప ఇంకొకరితో ఆ సహవాసం అతనికి ఏమాత్రం కూడా లేక మళ్ళీ వెళ్ళి విడాకులు మంజూరైపోయినా తన భార్య దగ్గరికి వెళ్ళి తన భార్యను తీసుకొచ్చుకుని ఆ పిల్లలను చూపించుకుంటాడు. మీకు నేను చూపిస్తాను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా చూపిస్తాను. ఆ సహోదరిని చూపిస్తాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? తన భర్త అనుదినము కూడా తన భార్యను బట్టి ఏడుస్తూ గల కారణం తెలుసా? వ్యభిచారం కాదా? ఈ రోజున దేవుని బిడ్డలారా, వ్యభిచారానికి వారు పడిపోయినట్లు భక్తులు పడిపోయినట్లు మీరు ఎవరు కూడా పడిపోకుండా చూసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో పడిపోయారు తెలుసా? ఒక్కసారి సంఖ్యాకాండం 25వ అధ్యాయానికి రండి. ఇశ్రాయేలు ప్రజలు సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనాన్ని. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు 25వ అధ్యాయం సంఖ్యాకాండమేనా? సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనాన్ని. ఇశ్రాయేలీయులు షిత్తీములో ప్రజలు మోయాబు రాజులు వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను నమస్కరించి అట్లు ఇశ్రాయేలు ఇంకా కిందకి వెళ్ళి చదివితేనంట వారు పాపమును బట్టి వారికి తెగులు వచ్చేసింది. అప్పుడు ఫినెహాసు లేచి అధ్యక్షుడికి వెళ్తారు చదువుకుంటూ ఫినెహాసు లేచి వ్యభిచారం చేస్తున్నటువంటి 20 స్త్రీలను కూడా ఏం చేస్తాడో తెలుసా?
ఒక ఈడు తీసుకుని వెళ్ళి వారి కడుపులో చూసి వారి వ్యభిచారం లేకుండా చేసి ఏం చేశాడు తెలుసా? ఆ తెగులను, ఆ ప్రజలు లేకుండా చేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెగులు ఒకరిని బట్టి ఒకరికి వచ్చేది, ఒకరిని బట్టి. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సిద్దీములో దిగినప్పుడు అంటే అక్కడ మోయాబీయులు ఉన్నారు. మోయాబీయులు తెలుసా? అందంగా, ఎంత అందంగా ఉంటారంటే వాళ్ళు చూడగానే భార్య కూర్చోడు. మొఖానికి అలా క్రీములు రాసుకుని, కళ్ళకు మంచి కాటుకు పెట్టుకుని, మంచి గుడ్లు పెట్టి, మంచి చెట్టు కొట్టుకుని అందమైనటువంటి అటువంటి వాళ్ళు చూడగానే ఇశ్రాయేలు ప్రజలకు ఏం పుట్టిందంట? కన్ను పుట్టింది. కన్ను పుట్టి నా భార్య కూడా ఇలా లేదు సౌందర్యంగా, ఇలా దేవదూతల వరే ఉన్నారంటే అప్పుడు ఆ పేరు చేస్తున్నారంట, వ్యభిచారం చేసేస్తున్నారంట. వ్యభిచారం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆ వ్యభిచారం వల్ల వారికి తెగుళ్ళు వచ్చేసింది. ఆ తెగుళ్ళు నిర్మూలన చేయడానికి ఫీనెహాసు లేవనెత్తమని సూచన దేవుడు పెట్టారా? అందుకే ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వారు వలే పడిపోయినట్లు మీరు అనేకులు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. వ్యభిచారం వల్ల మీరు పడిపోతారేమో, తిండి వల్ల పడిపోతారేమో, బాగుల వల్ల పడిపోతారేమో. ఒక్కొక్కడు ప్రార్థనకి వద్దాం అనుకున్నప్పుడు ఎవరైనా పుల్లు బాటలు ఇస్తారంటే ఏం చేస్తాడు? పుల్లు బాటలు ఇస్తారంటే మందుకు పడిపోలేదా? ఉన్నారండి కొంతమంది పురుషులు, ఆ మందు మీద ఆశ కలిగిన వారు ఉన్నారు. తాగుడికి, తిండికి పడిపోయే వాళ్ళు ఉన్నారు. దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలో నుంచి పడిపోయిన వాడు, దేవుని మాటలు లెక్క చేయకుండా పడిపోయిన వాడు ఎందరో ఉన్నారు. మూడోది వ్యభిచారానికి పడిపోయాడు. వారు పడిపోయి తెగులు తెలుసుకున్నారు. అటువంటి తెగులు నీ మీదకి రాకుండా ఉండాలి అంటే, నీ శరీరములకు హాని కలగకుండా ఉండాలి అంటే, ఈ దేహము దేవుని ఆలయములకు గుర్తెరిగి, ఈ ఆలయంలో దేవునికి మాత్రం నువ్వు స్థానం ఇచ్చి, నీ శరీరం ఆయన ఆలయమును వేచాలి, కాపాడాలి. ఆయన ఆలయాన్ని పాడు చేయకూడదు. నీ వ్యభిచార మనసు ద్వారా నీ ఆయన ఆలయాన్ని నువ్వు పాడు చేసి నువ్వు నరకైపోవడం ఆయనకి ఇష్టమని ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారు పడిపోయినట్టు వీళ్ళెవరు కూడా పడిపోకుండా చూసుకుంటారు. చివరిగా 4వ మాట తెలుసా? 4వ మాటకి వెళ్తే దేవుడు బిడ్డ, వారు అవిశ్వాసం వల్ల పడిపోయినారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. వారు అవిశ్వాసమును బట్టి వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము అన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడండి. వారు అవిశ్వాసం వల్ల విరిచివేయబడడం అంటే ఏంటి? పడిపోవడం. వారు పడిపోయారు. నీవైతే విశ్వాసం వల్ల నువ్వు ఎలా ఉండాలి? నిలిచిన వారి, దేవుడు నిలిచిన వారి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి పొరొక చేతుల నుంచి వారిని తప్పించలేదా? పరలోకం నుండి మన్నా కురిపించి వారికి ఆహారం పెట్టలేదా? బండలు బద్దలు కొట్టి ఆ బండలో నుంచి వారికి దాహం తీర్చలేదా? పగలు మేఘస్తంభం వలెను అగ్ని, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి ఆయన ఇశ్రాయేలు ప్రజలు కాపాడు. ఇవన్నీ చూసిన దేవుడి మీద ఏమైనా విశ్వాసం ఉందా? అన్ని చేసినప్పుడు కూడా ఏమని తెలుసా? ఎందుకంటే మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఐగుప్తు దేశంలో ఉంటేనే బాగుండదు, అక్కడ చేపలు, మాంసము, కీర దోసకాయలు అన్నీ తినేవాడు. ఇక్కడికి అనవసరంగా తీసుకొచ్చి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చేసాడు. అక్కడ సమాధులు లేనట్టుగా. ఈ మాటలన్నీ కూడా అవిశ్వాసము మాటలు కాదా? అవిశ్వాసము మాటలు కదా దేవుని బిడ్డ. ఈ రోజు నీవు కూడా ఎంతవరకు దేవుడు నిన్ను కాపాడుకుంటూ తీసుకుని వచ్చాడు, ఎంతవరకు నిన్ను అనేకమైన విషయాల నుంచి నిన్ను విడిపించుకుంటూ తీసుకుని వచ్చాడు, ఎంతవరకు నిన్ను పోషించుకుంటూ వచ్చిన దేవుడు ఇక మీదట కూడా నిన్ను పోషించి సంరక్షించి పరలోక రాజ్యంలో కనిపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన నీకు విశ్వాసం ఉందా? వారు పడిపోవడం వల్లే, విశ్వాసంలో నుంచి పడిపోవడం వల్ల కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు.
అందుకే నీవు కూడా అవిశ్వాసిగా నువ్వు ఉండకుండా ఉండడానికి ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చివరికి ఒక మాట మీరు చదువుకుని చక్కని మాట్లాడారండి. పరిశుద్ధ గ్రంథం మీరు చదవగలిగితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13 మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 కనుక ఎవరైనా అతని తృణీకరింపవద్దు, నా యొద్దకు వచ్చు అతనిని సమాధానముతో సాగనంపుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13 అదే నాకు తెలుసు. 16:13 మెలకువగా ఉండుడి. నేను 2 కొరింథీయుల చదువుతున్నాను ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయ కార్యములను ఏమన్నాడు? విశ్వాసము నిలకడగా మనం నిలకడగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పౌరుషముగా ఉండాలి. మనకు అసలు పౌరుషం ఉండదండి విశ్వాసం విషయం. ఇశ్రాయేలు ప్రజలు అప్పుడే ఆ శ్రమ నుంచి పోగానే మేము ఇంకా దేవుడి నుంచి మేము దిగిపోము, దేవుడిని బతుకుతాం ఇంకా అని. ఆ శ్రమ వచ్చినప్పుడు శ్రమ అంతా కూడా పోయిన తర్వాత ఏం చేసేవాడు తెలుసా? దేవుడి మాటను, దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోయి విశ్వాసులు అవిశ్వాసము పడిపోయారు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్న చాలా మంది పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. అందుకే ఒక దేవుని సేవకునిగా మేమే అంత దుఃఖిస్తే దేవుడు నువ్వు అవిశ్వాసంలో పడిపోతే ఇంకెంత దుఃఖిస్తున్నాడు. ఎప్పుడన్నా గమనించారు దేవుని బిడ్డారా? అందుకే వారు పడిపోయినట్లుగా మీలో ఎవరు కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అందుకే ఆయన జాగ్రత్తగా చూసుకుంటున్న అపోస్తలుడైన పౌలు ద్వారా ఆనాడు కొరింథీ సంఘాన్ని హెచ్చరించిన దేవుడు ఈ రోజున వధువు సంఘంగా ఉన్న మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు పడిపోయి ఉన్నావేమో చూసుకో. ఏ విషయంలో పడిపోయావో? దేవుని యొక్క మాటల విషయంలో పడిపోయి ఉన్నావేమో, లేకపోతే తిండికి తాగుడికి పడిపోయి ఉన్నావేమో. దేవుని బిడ్డారా, ఆలోచన చేయి. మూడవది మనం చూస్తే దేవుని బిడ్డారా, చక్కని మాట వ్యభిచారానికి పడిపోయిన వారు, ఇంకా విశ్వాసం వల్ల పడిపోయిన వారు అనేక ఉన్నారు. వారు పడిపోయి వారు కనాను దేశంలో ప్రవేశించలేదు. ఈ విషయంలో నువ్వు పడిపోయి ఉంటే కనుక నీవు కూడా ఖచ్చితంగా కనాను దేశం అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఆ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే ఈ రోజున నీవు పడిపోయి ఉన్నావా లేకపోతే పడకుండా నిలిచి ఉన్నావా? నీకు నీవే చూసుకో. నువ్వు పడిపోకుండా ఉండాలని క్రీస్తే పరలోకం నుండి లోకంలో నీకు వచ్చి పడిపోయిన నిన్ను, పాపంలో పడిపోయిన నిన్ను, అవిధేయంలో పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి ఆయన నీ కొరకు శ్రమల గురించి ఆయన ప్రాణం పెట్టి ఎందుకో తెలుసా? నిన్ను లేవనెత్తి క్రీస్తులో నిలబెట్టి బలపరిచి పరలోక రాజ్యానికి వారసుగా చేయడానికి ఆయన ప్రేమను మలుచుకొని తిరుగుతూ ఉంటే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతుంది. అయ్యా నేను పాపం చేశానయ్యా, కానీ నేను తెలుసుకోలేకపోతున్నాను, నీలో నుంచి నేను పడిపోయాననే సంగతి నేను గుర్తెరగ నేను జీవిస్తున్నానయ్యా అంటే నాతో మాట్లాడు. ఈ రోజు నుంచి అయ్యా నేను పడిపోతున్నానా నిలబడి ఉన్నానా ఎప్పటికప్పుడే చూసుకునే విధంగా నాకు మనసు కలగచేయండి. కలగచేసి నీలో నేను నిలిచి, నీలో నేను జీవించి నేను ఇచ్చే జయవానికి నేను వారసురాలిగా ఉంటానయ్యా అని ఎంతరైతే తీర్మానం చేసుకుంటారు. అగ్ని కృప మాత్రం మన పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తగలవలసి మహోన్నతులను మహాగ్రంథమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు నీ అమూల్యమైన మాటలు తండ్రి, మమ్మలను పరలోక రాజ్యంలో నడిపించే నీ మాటలు అయ్యా నీవు మాకు నిశ్చయమే. నీ హృదయాన్ని మా ఎదురు పెట్టి మాతో మాట్లాడావు అయ్యా. నీ మాటలు మేము త్రోసివేసేవారిగా కాక నీ మాటలు మా హృదయంలో అన్వయించుకుని
మా బ్రతుకులను సరి చేసుకుని నీ రాజ్యానికి వారసుడిగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపజేసి మీరు మహిమను పొందాలి. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.